మొత్తానికి ఎట్టకేలకు షర్మిలకి కాంగ్రెస్ అధిష్టానం పదవినైతే కట్టబెట్టింది. కాకపోతే ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్ష పదవిని షర్మిలకి ఇచ్చారో వైసీపీలో వణుకు పుట్టడం మొదలైందా? ఎందుకంటే ఒక్కొక్కరు బయటకు వచ్చి ఇచ్చిన పదవి మీద కానీ షర్మిల మీద కానీ సొంత ఇంట్లో వాళ్ళన్న విషయాన్ని కూడా మర్చిపోయి కామెంట్ చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అరణ్యవాసం ముగిసింది. చరిత్ర పునరావృతం అవుతా ఉంది. గత వైభవం అలా ప్రారంభమైంది. మొన్న తెలంగాణ ఎన్నికల్లో 10 సంవత్సరాల అరణ్యవాసం ముగిసి అధికారంలోకి వచ్చింది. రేపు జరగబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా 10 సంవత్సరాల అరణ్యవాసం ముగిసి అధికారంలోకి రాబోతోంది. మొదటి నుండి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు. ఈవెన్ 1977లో ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ గారే స్వయంగా ఓడిపోయిన నేపథ్యంలో ఇక్కడ 42కు 41 ఎంపీ సీట్లు రావడం జరిగింది. అలా 1920లో 42కు 41 వచ్చాయి. 2004లో 2009లో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణము ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు ఎంపీ సీట్లు రావడమే. కాబట్టి ఇది అటువంటి కంచుకోట. విభజన కారణంగా రెండవది అప్పటికి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కారణంగా ఒక ఓడిపోవడము, అధికారం దూరం కావడము జరిగింది. 10 ఏళ్ళ అరణ్యవాసం ముగిసింది. ఇక్కడే కాదు, తెలంగాణలో కూడా రాలేదు 10 ఏళ్ల పాటు. ఈవెన్ కేంద్రంలో కూడా 10 ఏళ్ల పాటు అధికారంలో లేదు, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్. కాబట్టి తెలంగాణలో వచ్చింది. కర్ణాటక తర్వాత ఆ ఎన్నికల ప్రభావం తెలంగాణ మీద పడింది. అక్కడ మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. కర్ణాటక తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద పడతా ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ అధికారంలోకి రాబోతుంది అరణ్యవాసం ముగిసి. కాబట్టి మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనే వాతావరణం వచ్చేసి రాష్ట్రంలో ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఒక నిర్ణయం తీసుకున్నది. కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి పోయిన నాయకులు కానీ వేరే పార్టీల వాళ్ళు కానీ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఉంటే గనక వాళ్ళను కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానిస్తాం, వాళ్ళని గౌరవిద్దామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది, పిలిపివ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడము జరిగింది. చేరిన తర్వాత ఆవిడ సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేక కోణాల్లో ఆలోచించి ఆవిడకు పిసిసి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఇది యాక్చువల్ గా జరిగిన క్రొనాలజీ. కాబట్టి షర్మిల రాకముందు కూడా చేరక ముందు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక కన్సీనర్ అట్మాస్ఫియర్. తెలంగాణ ఎన్నికల తర్వాత 10 ఏళ్ళు అయిపోయింది, ఆడ 10 ఏళ్ళు లేదు. కాబట్టి ఆ నేపథ్యంలో ఆవిడ కూడా చేరడము, ఆవిడ సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవడం అనే యాంగిల్లో పిసిసి అధ్యక్ష పదవి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. కాబట్టి షర్మిల రావడం అనేది ఒక అదనపు లాభం. ఆ అదనపు లాభం ఏ మేరకు ఉంటుందనేది కాలం నిర్ణయిస్తుంది.